వరంగల్ ఇస్లామియా కాలేజీ గ్రౌండ్ లో ఉద్యోగ ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కందుల జీవన్ కుమార్ కోరారు. నూతనంగా తీసుకొస్తున్న మరొక యూపీఎస్ విధానాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మా డిమాండ్లను పరిష్కరించేందుకే ఈ భారీ సభను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. సాయం సంధ్య చీకటి నుంచి వెలుగునెత్తుకునే ప్రయత్నం మనది. చీకట్లు ముసురుకోవడం మొదలుపెట్టిన తర్వాతే మన సభలు ఎప్పుడైనా మొదలవుతున్నాయి. ఈ చీకట్ల నుంచి మన జీవితాలకు వెలుగులు నింపే ప్రయత్నంలో నా పేరు కందుల జీవన్ కుమార్, టీఎస్సీపీఎస్సీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కాకతీయ కథనబేరి అనే పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. సిపిఎస్ ఉద్యోగులకు 2004 నుండి ఇప్పటి వరకు సిపిఎస్ను అమలు చేస్తూ వారి యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ను హరిస్తున్నటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దును కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కలిసి ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వానికి మేము తెలియజేయనది ఏమనగా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే అధికారంలోకి రావడానికి ముందే ప్రకటించడం జరిగింది. సిపిఎస్ను అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా పాత పెన్షన్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏప్రిల్ 1, 2025లో రాబోతున్న యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. అది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్దాలనే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నందువల్ల దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ యూపీఎస్ సిస్టమ్ను తీసుకురాకుండా వెంటనే పాత పెన్షన్ని అమలు చేయాలని ఈరోజు బహిరంగ సభను మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గంగపురం సీతాపజ్ఞ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి వేలాది మందిగా తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు వి లింగమూర్తి, టీఎస్సీపీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఏర్పడినటువంటి టీఎస్సీపీఎస్యు ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్లో ఈ కాకతీయ కథనబేరి అని చెప్పని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగుల పాలిట మరి గుదిబండ అయినటువంటి ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని 1980 రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వంతో మేము ఎన్నోసార్లు కూడా చర్చలు జరపడం జరుగుతూ ఉన్నది. కానీ అడుగు దూరంలో ఉన్నటువంటి మాకు ఒక సర్వీస్ పెన్షన్ అనేటువంటి మిగిలింది. ఈ గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ మేము సాధించుకున్నాం. ఒక సర్వీస్ పెన్షన్ అనేటువంటిది మరి పోయిన ఎలక్షన్ టైంలో ప్రచారం కార్యక్రమం సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇదే వరంగల్ వేదికగా ఈ కాలేజ్ సెంటర్ నుంచే మేము తప్పకుండా అధికారంలోకి వస్తే మేము పాత పెన్షన్ పునరుద్ధరిస్తాము, 2 లక్షల మరి ఉద్యోగుల యొక్క జీవితాల్లో మేము వెలుగు నింపుతామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ హామీని గుర్తు చేయడం కోసమే ఈ యొక్క ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్లో మేము ఇవాళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనికి అన్ని జిల్లాల నుంచి మరి వేలాది మందిగా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు. దీన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఆకాంక్షిస్తూ అందరూ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.